హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 78 చూసే ముందు పార్ట్ 77 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఏమైంది అని అడిగితే జరిగింది చెప్పిన భార్యను చాలా కష్టపడుతుంది. ఈ టైంలో అలానే ఉంటుంది. అవన్నీ మనసులో పెట్టుకోకు, నేను వెళ్ళి మాట్లాడతాను అని సముదాయించి చైత్ర దగ్గరికి వచ్చిన మూర్తి గారు, ఆయన మనకి సపోర్ట్గా ఉన్నారని కాదురా, నువ్వు ఇండియాలో ఉండి కూడా పెళ్ళికి రాకపోతే చాలా బాధపడతారు. నీ మీద ఆయనకు ఒక ప్రత్యేకమైన అభిమానం. వెళ్తే అందరినీ చూసినట్టు కూడా ఉంటుంది, వాళ్ళు కూడా సంతోషపడతారు అని చెప్పారు మూర్తి గారు. నువ్వు మళ్ళీ వెళ్తే సంవత్సరం దాకా రావు. నీతో దొరికే 4 రోజులు మీ అమ్మ సంతోషంగా ఉండాలని చూస్తోంది. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు, అయినా సరే అమ్మకు కొంచెం టైం ఇవ్వు అని ఎంతో లాలనగా అడుగుతూ ఉంటే ఉబుకుతున్న కన్నీళ్లతో సారీ నాన్న అంటూ ఆయన వడిలో పడుకుంది చైత్ర. కాసేపటికి భోజనం ప్లేట్తో వచ్చారు లక్ష్మి గారు. తినడానికి కూడా కుదరినంత కష్టం మీ కూతురికి అవసరమా? అందుకే ఆ పెద్ద పెద్ద చదువులు వద్దన్నాను అని రుసరుసలాడుతూనే ఫుడ్ ప్లేట్ చైత్ర పక్కన పెట్టేసి తండ్రి కూతుళ్ళని కోపంగా చూస్తూ వెనక్కి తిరిగారు. ఫాస్ట్గా లేచి తల్లి నడుము చుట్టేసి, నువ్వు తినిపించమ్మా, ఆకలేస్తోంది అంది చైత్ర. ముఖం ముడుచుకొని గారంగా అడుగుతున్న కూతుర్ని భారమైన నిట్టూర్పుతో దూరం జరిపి మూర్తి గారి వైపు అదే కోపంతో చూశారు. నువ్వు తినిపిస్తే రేపు పెళ్ళికి వస్తుందట అని డబాల్న నోటికొచ్చింది చెప్పిన ఆయన మీద పళ్ళు బిగించి చైత్రని చూస్తే, నువ్వు తినిపిస్తే రుచిగా ఉంటుంది, ఆ టేస్ట్ కావాలమ్మా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. అప్పటికే ఎర్రగా ఉన్న కళ్ళు తన బాధపడుతుంది, అలసిపోయింది అని చెప్తూ ఉంటే ఇక బెట్టుగా ఉండలేని లక్ష్మి గారు వెంటనే ప్లేట్ తీసుకొని వెంటనే చైత్ర నెత్తి మీద ముట్టి తిడుతూనే ముద్దలు పెడుతూ ఉంటే తల్లి నడుము చుట్టి గుండెల మీద తల ఆనించిన చైత్ర అలానే తింటూ ఉంది. ఒసేయ్, తిట్టన్నా పెట్టు, పెట్టన్నా తిట్టు, అలా తిడుతూ పెడితే దానికి వంట పట్టదే అని బయట నుంచి బామ్మగారు అరుస్తూనే ఉన్నారు. నువ్వు మాట్లాడకమ్మా, నీ కారణం వల్లే ఇది ఇంత మొండిగా తయారైంది. వచ్చిన తర్వాత ఒక్క పూటైనా సరిగ్గా తిందా? అంటేనేమో మీ అందరికీ నేను రాక్షసులా కనపడుతున్నాను అని గదిలో నుంచే లక్ష్మి గారు అరుస్తూ చైత్రకు కడుపు నిండా తినిపించి తన దగ్గరే ఉండిపోయారు. ఆ రాత్రి వాళ్లతో కబుర్లు చెప్తూ అలాగే తండ్రి ఒడిలో కాళ్ళు, తల్లి ఒడిలో తల పెట్టుకొని నిద్రపోయిన చైత్రకు ఆ రాత్రితోనే ఆ రుణబంధం తీరిపోతుందని ఏమాత్రం ఊహించనిది. కర్మను తప్పించటం మానవ మాత్రుల వల్ల కాని పని. కానీ తెలిసి ఉంటే ఉన్న 4 రోజులు తల్లిదండ్రులతో ఇంకాస్త సంతోషంగా ఆనందంగా గడిపేదేమో. లక్ష్మి గారి కోరిక ప్రకారం నెక్స్ట్ డే ఆవిడ తెచ్చిన లంగా ఓణి వేసుకొని పెళ్లికి వచ్చింది చైత్ర. ప్రిన్సిపల్ గారిని విష్ చేసి మిగతా అందరినీ పలకరించి వికాస్ కనబడటంతోనే సైలెంట్గా తల తిప్పేసింది చైత్ర. ఎన్ని రోజులు అవాయిడ్ చేస్తావో నేను చూస్తా అని అనుకొని అందరినీ పలకరించి తల్లితో పాటు కూర్చున్నాడు వికాస్. స్విట్జర్లాండ్లో చదువుతోంది మీ అమ్మాయి, అది ఎంత గొప్ప విషయం. అదృష్టవంతులు, పెట్టి పుట్టింది, చాలా బ్రిలియంట్, ఎంత సాధించినా ఏ మాత్రం అహంకారం అనేదే లేదు అని అయిన వాళ్ళు తెలిసిన వాళ్ళు పొగడ్తలతో ముంచేస్తూ ఉంటే లక్ష్మి గారి సంబరం అంతా ఇంత కాదు. చూసావా మీ అమ్మని, అల్ప సంతోషి, నిన్ను ఎవరైనా పొగిడితే చాలు ఇక కాళ్ళు నేల మీద నిలబడవు అన్నారు చైత్రతో లక్ష్మి గారి హడావిడి చూపిస్తూ. మెచ్చుకుంటున్న ప్రతి ఒక్కరికి కూతురు గొప్పలు చెప్తున్న తల్లిని బాధగా చూస్తూ బామ్మగారితో ఒక సైడ్కి వెళ్ళి కూర్చుంది చైత్ర. మూర్తి గారు మాత్రం భార్య వెంటే ఉన్నారు. కూతురి గొప్పలు చెప్పడంలో అస్సలు అలుపన్నదే లేని భార్య సంతోషాన్ని వెంటే ఉండి చూస్తూ ఉన్నారు. గట్టి మేళం మోగుతూ ఉంటే జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్న వధూవరులకు అక్షంతలు వేయడానికి రమ్మని చైత్రను మండపం మీదకి తీసుకువెళ్లారు. నాకన్నా పెద్దవాళ్ళకి నేను అక్షంతలు వేయడం ఏంటి, నాన్నతో పాటు నువ్వు వెళ్ళు అని అంది. అప్పటికే బీపీ డౌన్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటే, నేను బామ్మ దగ్గరుంటాను అని చైత్ర ఎంత చెప్పినా వినలేదు లక్ష్మి గారు. మీ నాన్న నేను అక్షంతలు వేస్తాం, ఆ తర్వాత అందరితో కలిసి ఫోటో దిగుదాం. పెళ్ళికి వచ్చి ఫోటో కూడా దిగకుండా అలా కూర్చుంటే ఏం బాగుంటుంది అని కసిరి చెయ్యి పట్టుకున్న తల్లితో పాటే స్టేజ్ మీదకి వెళ్ళిన చైత్ర తలంతా బరువుగా అనిపిస్తూ ఉన్నా అతి కష్టంగా నిలబడింది. మూర్తి గారు లక్ష్మి గారు ఇద్దరు అక్షంతలు వేసి
పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేతుల్లో కానుకలు పెట్టిన తర్వాత ఆ జంటకు వెనకాల మధ్యలో చైత్రతో నిలబడ్డారు. కెమెరా క్లిక్ అనగానే ఆ ఫ్లాష్కి కళ్ళు మూసిన చైత్ర అలాగే దబ్బున నేల మీద పడిపోయింది. అయ్యో చైత్ర, ఏమైంది నీకు అని కంగారుగా కూతురు చెంపలు తడుతూ ఉంటే మూర్తిగారు ముందు కిందకు తీసుకువెళ్దాం అని చైత్రను పట్టుకొని లేపడానికి చూశారు. అసలు కొంచెం కూడా కాన్షియస్లో లేదు చైత్ర. పూర్తిగా కూతుర్ని లేపడం ఆయన వల్ల కాని పని. ఇంతలోనే స్టేజ్ మీదకి వచ్చిన వికాస్ చైత్రను 2 చేతులతో ఎత్తుకొని కిందకి తీసుకొచ్చాడు. సొంత ఊరు, చుట్టూ తెలిసిన వాళ్ళు, అయిన వాళ్ళు. మరి మండపం మీద పడిపోవడంతో అందరి కళ్ళు చైత్ర మీద నిలిచాయి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో సహా మొత్తం ఫంక్షన్ ఒక రకంగా డిస్టర్బ్ అయింది. లక్ష్మి గారి కంగారు మామూలుగా లేదు. పట్టుకొని లేపిన సోయలేని చైత్ర చెంపలు తడుతూ, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు, ఇంతలోనే ఏమైంది నీకు అని గట్టిగా ఏడుపు అందుకున్నారు. ఆల్మోస్ట్ మూర్తిగారి పరిస్థితి కూడా అదే. కానీ బయటపడలేకపోతున్నారు. భ్రమరాంబ గారు ఏడవకు అని కూతుర్ని కోప్పడుతూనే హాస్పిటల్కి తీసుకువెళ్దాన్రా, అది ఈ మధ్య బాగా అలసిపోయి కనిపిస్తుంది అని వికాస్తో అంటూ ఉంటే, పెద్దమ్మగారు ముందు పిల్లని గాలాడేలా అలా పడుకోబెట్టి ముఖం మీద నీళ్లు చల్లండి, మీరు ఎవ్వరూ కంగారు పడకండి అని ప్రిన్సిపల్ గారు తన డాక్టర్ తమ్ముడిని చూడమన్నారు. పెళ్లి కూతురు రూమ్లో పడుకోబెట్టి మొహం మీద నీళ్లు చల్లిన చైత్రలో ఏమాత్రం సెన్స్ లేదు. అది అలసిపోవడం వల్ల వచ్చిన నీరసం కాదు, సరైన ఫుడ్ లేకుండా అమ్మ అవుతున్న చైత్ర హెల్త్ సిక్ అవడం వల్ల వచ్చిన నీరసం. నాడి చెక్ చేసిన డాక్టర్ చైత్ర ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేశారు. కాళ్ల కింద భూమి కంపించినట్టుగా టెన్షన్ భయంతో బెదిరిపోతూ చూశారు అందరూ. ఏం మాట్లాడుతున్నారు సార్, మీకు తెలియకపోతే తెలియదు అని చెప్పండి, నోటికి వచ్చింది మాట్లాడకండి అని డాక్టర్ మీద సీరియస్ అయ్యాడు వికాస్. వికాస్ మర్యాద అని తన కళ్ళ ముందు పెరిగిన స్టూడెంట్స్ కావడంతో నార్మల్గానే హెచ్చరించిన ప్రిన్సిపల్, మా తమ్ముడు సర్జన్, అల్లటప్ప డాక్టర్ కాదు, ఊరికి నోటికి వచ్చింది చెప్పవలసిన అవసరం లేదు మూర్తి గారు, ఒకసారి అమ్మాయితో మాట్లాడండి అని అందరినీ బయటకు తీసుకొచ్చారు. తన చేతుల్లో అల్లారు ముద్దుగా పెరిగిన తన కూతురు, పట్టుమని 20 ఏళ్ళు కూడా నిండని తన కూతురు తల్లి కాబోతోంది. ఆ మాటే సుత్తులతో కొడుతున్నట్టు అనిపించి గుండె ఆగిపోయిన ఫీలింగ్ మూర్తిగారిది. బెడ్ మీద స్పృహలో లేని కూతురు పసిడి మొమ్ము చూస్తూ నిలువున నేల మీద కుప్పగూలిపోయారు. ఒరేయ్, ఏంటిరా నువ్వు కూడా, వాళ్ళు ఏదో అన్నారని అదే నమ్ముతావా? చిన్న పిల్లరా అది, దాని గురించి మనకు తెలియదా, పిచ్చి పిచ్చిగా ఆలోచించద్దు అంటూ భ్రమరాంబగారు గద్దిస్తూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు? నా కూతురు తల్లి కావడం ఏంటండి? వాళ్ళకి ఏమీ తెలీదు, మీరు వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు, మనం ఇంకో డాక్టర్కి చూపిద్దాం అని గుండెలగసేలా ఏడుస్తూనే భర్తను ఊపేస్తున్నారు లక్ష్మి. అన్నయ్య గారు, ఆయన ఏదో పొరపాటు చెప్పుంటారు, మన హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని వికాస్ మదర్ ధైర్యం చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అప్పటికే కళ్యాణ మండపం మొత్తం తెలిసిపోయింది చైత్ర ప్రెగ్నెంట్ అని. అవునా అని ఆశ్చర్యంతో తెరిచిన నోళ్ళు, అప్పటి వరకు చైత్రను ఆకాశానికి ఎత్తేసిన నోళ్ళు ఇక వంకలు వెతకడం స్టార్ట్ చేశాయి. వంకర టింకరగా మాట్లాడడం మొదలుపెట్టాయి. ఏముంది, వయసులోకి రాగానే విదేశాల్లో అడుగు పెట్టింది, మంచి చెడు చెప్పేవాళ్ళు లేరు పక్కన, అక్కడ వాళ్ళని చూసి అలాగే తయారైంది, అమ్మ బాబుకి దూరంగా ఉండి అడ్డమైన తిరుగుళ్ళు తిరిగినట్టుంది, పొరపాటున ఎవరి మాయలో అన్న పడిందో ఏమో, కాలు జారి చేసిన పని కాదు, ఒళ్ళు బలిసి వేసిన వేషాలే, అక్కడ పద్ధతులకు అలవాటు పడి ఇక్కడ ఆ వికాస్తో పక్క పంచుకున్నా ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు, లేకపోతే ఇంత ధైర్యంగా కడుపు తెచ్చుకుంటుందా? అందంగా ఎర్రగా బుర్రగా ఉంటుంది, అందుకే పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. ఆ ముసలాడితో పడుకుందో లేక ఇంకెవరితోనన్నా పడుకుందో, దీనికి వయసుతో పనేముంది, ఒంట్లో వేడుంటే చాలు. అయినా ఏమీ ఆశించకుండానే అంత పెద్ద సాయం చేశాడా? ఆయన పడుకోవడానికి సిద్ధపడినప్పుడు కడుపు రాకుండా జాగ్రత్త పడాలి కదా, ఇక్కడ దాకా వచ్చాక ఇక దాపరికం ఎందుకని వదిలేసిందేమో అని ఒకటా రెండా నరం లేని నాలుక కూస్తున్న కూతలన్నీ కత్తులతో కోస్తున్నట్టుంది మూర్తిగారి కుటుంబాన్ని. అవన్నీ వింటున్న వికాస్కి మండిపోతోంది. నిలువున అందరినీ లైన్లో నుంచోపెట్టి చంపేయాలన్నంత కోపంతో గొడవకి దిగాడు. బుద్ధి లేకుండా మాట్లాడకండి, ఒక ఆడపిల్లకి ప్రాబ్లం వస్తే ఎందుకు ఏమిటి అని కనీసం అడిగి తెలుసుకోవాలన్నా ఇంగితం కూడా లేకుండా నోటికి వచ్చినట్టు వాగుతున్న మీరు అసలు మనుషులేనా? బయట వాళ్ళకంటే తెలీదు, మీ కళ్ళ ముందే ఎన్ని సంవత్సరాలు ఉన్న అంకుల్ గురించి, వాళ్ళ పెంపకం గురించి, చైత్ర గురించి తెలీదా మీకు?
బరి తెగించి తప్పులు చేయడానికి నా ఫ్రెండ్ బజారు మనిషి కాదు అని అరుస్తున్న వికాస్ని అడ్డుకొని, ఇప్పుడు ఇదంతా టైం కాదురా, ముందు వెళ్దాం పదా అని తొందర పెట్టారు. ఇన్ని సంవత్సరాలు మర్యాదగా బతికిన బతుకుల మీద నిందల నిప్పుల పోస్తూ అవమానాల అగ్గిపెట్టి తగలబెట్టేస్తున్న అందరినీ దాటి తలదించుకొని కళ్యాణ మండపం నుంచి బయటపడ్డ వాళ్ళు చైత్రను హాస్పిటల్కి తీసుకువెళ్లారు. హాస్పిటల్ రిపోర్ట్ కూడా సేమ్ రావడంతో ఎవ్వరికీ మాట పెగల్లేదు. ఎర్లీ స్టేజ్, చాలా వీక్గా ఉంది, దానివల్లనే ఇలా జరిగింది అని చైత్రకి డ్రిప్స్ పెట్టి మార్నింగ్ వరకు ఉంచండి, రేపు చెక్ చేసి చెప్తాను అని డాక్టర్ అనడంతో నైట్ అందరూ అక్కడే ఉండిపోయారు. వాళ్ళకి తోడుగా అక్కడే ఉండిపోయిన వికాస్కి పిచ్చ కోపంగా ఉంది చైత్ర మీద. తన దగ్గర నిజం దాచినందుకు మూగవాళ్లలా కూలబడిపోయిన అందరి కళ్ళు ఆగకుండా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే వాళ్ళని అలా చూడడం వికాస్ వల్ల కాలేదు. చైత్ర నోరు తెరిచి ఏం జరిగిందో చెప్పే వరకు ఎవ్వరిని కదిలించలేని పరిస్థితి. ఆ నైట్ మొత్తం మంచినీళ్లు కూడా తాగకుండా అల్లాడిపోయిన కుటుంబానికి కంటి రెప్పవాల్చడానికి కూడా భయం వేసింది. అందరి నోళ్ల నుంచి అప్పటికే విన్న మాటలు, చైత్ర ఫ్యూచర్ ఏంటి అని ఏవేవో ఆలోచనలు ఒక్కరిని కూడా ప్రశాంతంగా ఉండనివ్వలేదు. భ్రమరాంబ గారే కాస్త గట్టి గుండెతో నిలబడ్డారని చెప్పచ్చు. తెల్లారుతూ ఉండగా వికాస్ని హాస్పిటల్ క్యాంటీన్కి పంపించి బలవంతంగా కూతురు అల్లుడికి కాస్త టీ ఇచ్చారు. మన పెంపకం మీద మనకే నమ్మకం లేకపోతే బజారును పోయే ప్రతి ఒక్కడు బురద వేయాలనే చూస్తాడు. ఎప్పుడూ చలాకీగా ఉండే పిల్ల ఈసారి వచ్చినప్పటి నుండి లేదు. మనసులో లేదు దానికి. ఏదో పోగొట్టుకున్న దానిలా దానికి అదే బాధపడుతూ ఉంది. అది లేచాక నెమ్మదిగా అడిగి తెలుసుకుందాం. మీరు ఏడ్చి బాధపడి దానిని ఇంకా భయపెట్టొద్దు అని గట్టిగానే చెప్పారు. మీరన్నట్టే చేద్దాం అని కళ్ళు తుడుచుకొని లేచిన మూర్తిగారు ఇంటి దాకా వెళ్ళొస్తాను, హాస్పిటల్కి డబ్బులు కట్టాలి కదా అని బయలుదేరుతూ ఉంటే నేను కూడా వస్తాను అని భర్త సున్నితమైన మనస్తత్వానికి ఒంటరిగా పంపాలంటే భయం వేసి వెంటే వెళ్ళారు లక్ష్మి గారు. బామ్మగారికి ఏదైనా అవసరం ఉంటుందని హెల్ప్గా ఉండు అని అనడంతో వికాస్ అక్కడే ఉండిపోయాడు. వాళ్లతోనే వెళ్ళి ఉంటే బాగుండేదేమో. వెళ్ళిన వాళ్ళు ఇక వెనక్కి రాలేదు. చైత్ర కళ్ళు తెరిసేసరికి హాస్పిటల్లో ఉన్న తన కండిషన్కి అమ్మమ్మని చుట్టేసుకొని కుక్క పెట్టేసింది. నేను ఏ తప్పు చేయలేదమ్మమ్మ, నిజంగా చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదు. ఇలా జరుగుతుందని కూడా నేను ఊహించలేదు. ఆ రోజు పార్టీకని వెళ్ళినా నా మీద చీకట్లో దౌర్జన్యం చేశారు. వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి చాలా ట్రై చేశాను. చిన్న క్లూ కూడా దొరకలేదు. ఇక్కడికి రావాలంటే భయం వేసింది. అమ్మ గొడవ చేస్తుందని భయపడుతూనే వచ్చాను. మీ దగ్గర చెప్పడం నా వల్ల కాలేదు. అందుకే వెంటనే వెళ్ళిపోదాం అనుకున్నాను అని ఆపకుండా ఏడుస్తూనే చెప్తున్న చైత్రను ఓదార్చడానికి భ్రమరమ్మగారికి చాలా కష్టమైంది. తప్పు చేసిన వాడికి లేని సిగ్గు భయం నీకెందుకే? దీనికి బాధపడాల్సింది ఏమీ లేదు, భయపడాల్సింది అస్సలే లేదు. మీ అమ్మ నాన్నకి నీ భవిష్యత్తు గురించిన భయమే కానీ నువ్వు తప్పు చేసావని కాదమ్మా. నీ గురించి మాకు తెలియదు. నువ్వు ఏ తప్పు చేయలేదు, చేయవు కూడా. ఏడవకు, మా అమ్మ కదా, ఏడవకు అని ఎంతగానో చెప్పి ఓదార్చుతూ చైత్రకు స్పృహ వచ్చిందని మూర్తి గారికి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పమని వికాస్కి చెప్పారు. మూర్తి గారు ఫోన్ ఎంతసేపటికి రింగ్ అవుతూ ఉన్నా ఆన్సర్ చేయకపోవడంతో వికాస్కి భయం వేసింది. మా అమ్మగారికి చెప్పకుండానే ఒక్కడే ఫాస్ట్గా ఇంటికి వచ్చేశాడు. లాక్ చేసి ఉన్న డోర్స్, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, అనుమానం భయం అంతకంతకు పెరిగిపోతూ ఉంటే ఇంటి దగ్గరలోనే ఉన్న ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వాళ్ళు కూడా రావడంతో తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళిన వాళ్లకు నిర్జీవంగా గాలిలో వేలాడుతూ కనిపించాయి లక్ష్మీ నరసింహమూర్తి గారి శరీరాలు. వాళ్ళని చూస్తూనే అంకుల్ ఎంత పని చేశారు అంకుల్ అని అరుస్తూ ఫాస్ట్గా ఫ్రెండ్స్ హెల్ప్తో భార్యాభర్తలిద్దరినీ కిందకు దించి ఇంకా ప్రాణం ఏమైనా ఉందేమో అని గుండెల మీద కొడుతూ బ్రతికించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ అప్పటికే వికాస్ కంగారుతో పోగైన ఇరుగు పొరుగు వాళ్ళు కూతురు చేసిన తప్పుకి తలెత్తుకోలేక ఊరేసుకుని చచ్చిపోయారు. ఇక నువ్వు ఎంత ప్రయత్నించినా పోయిన ప్రాణం తిరిగి రాదులే. పాపిష్టిది కళ్ళల్లో పెట్టుకుని పెంచిన కన్న వాళ్ళ ప్రాణాలు నిలువున తీసేసింది అని వాళ్ళు అంటున్న మాటలకి ఛీ, ఇంతకాలం ఇటువంటి మనుషుల మధ్యన బ్రతికుంది అని పూర్తిగా అసహ్యం కమ్మేసింది వికాస్కు.
ఇక్కడ మీరు చూడవలసింది ఏమీ లేదు, చేయవలసిన హెల్ప్ అంతకన్నా లేదు. మర్యాదగా అందరూ బయటికి పోండి అని అందరినీ బయటకు నెట్టేసి అంబులెన్స్ రావడంతో లక్ష్మి నరసింహమూర్తి గారి దంపతుల్ని తీసుకొని హాస్పిటల్కి వచ్చాడు. ప్రెజెంట్ కండిషన్లో చైత్రకు పేరెంట్స్ గురించి ఎలా చెప్పాలో అర్థం కాని భయంలో భ్రమరమ్మ గారిని బయటకు పిలిచి ఆవిడకి చెప్పాడు, ఆంటీ అంకుల్ ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు అని. ఆ మాట వినడమే బీపీ డౌన్ అయ్యి పడిపోయిన భ్రమరమ్మ గారిని మరొక రూమ్లో ఉంచి ఫ్రెండ్స్కి చూసుకోమని చెప్పి చైత్ర దగ్గరికి వచ్చిన వికాస్ సైలెంట్గా అలా చూస్తూ కూర్చునిపోయాడు, తల్లి కోసం వెయిట్ చేస్తూ. నాన్నయ్యరి ఇంకా రాలేదు, నువ్వు ఫోన్ చేసావా? సడన్గా అమ్మని ఎక్కడికి తీసుకుని వెళ్ళావు అని సన్నగా వెక్కుతూనే అడుగుతున్న చైత్ర ఫేస్ చూసి చెప్పే ధైర్యం చేయలేకపోతున్నాడు వికాస్. కళ్ళల్లో ప్రాణం పెట్టుకొని తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తున్నట్టు ఉంది చైత్ర పరిస్థితి. తన మీద వాళ్ళకున్న నమ్మకం వాళ్ళ కళ్ళల్లో చూడాలని తప్పిస్తున్న తనకు వికాస్ ఎంతసేపటికి ఆన్సర్ చెప్పడం లేదు. వికాస్ ప్లీజ్ నన్ను భయపెట్టకు, అమ్మ నాన్న ఎక్కడున్నారు? అమ్మమ్మ కూడా రాలేదు. ఎవరైనా ఏమైనా అన్నారా? వాళ్ళకి నా మీద కోపంగా ఉందా? ప్లీజ్ ఏదో ఒకటి చెప్పు అని రిక్వెస్ట్ చేస్తున్న చైత్రకు ఏడుస్తూ రూమ్లోకి వచ్చిన వికాస్ మదర్ని చూడడమే భయం తారాస్థాయికి చేరింది. తనకి తెలియకుండా ఆఘాతంలో చిక్కుకున్న తన కర్మకి తనని వదిలేసి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారన్న నిజాన్ని అంగీకరించలేకపోయింది చైత్ర. ప్రాణం లేని దేహాలుగా మారిపోయిన వాళ్ళని చూస్తూనే, మీరే నన్ను నమ్మనప్పుడు ఇంకా ఈ బ్రతుకు నాకొద్దు, మీ ప్రాణాలు తీసిన నేను ఇక బ్రతకూడదు అని అక్కడి నుంచి దూకి చనిపోవడానికి ట్రై చేసిన చైత్రను బలవంతంగా పట్టుకొని ఆ రూమ్లోకి తీసుకురావడమే అన్ని విధాలుగా అలసిపోయిన తను అలానే ఏడుస్తూ పడిపోయింది. దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత చైత్రను బామ్మగారిని అలా ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే భయపడిన వికాస్ వాళ్ళ మదర్తో సహా అక్కడే ఉన్నాడు. ఇప్పుడున్న కండిషన్లో ఆ ఇంటికి ఒక మగతోడు చాలా అవసరం కనుక వికాస్ మదర్ కూడా కొడుకు నిర్ణయాన్ని సమర్థించారు. ఏడుస్తూనే రోజులు గడిపేస్తున్న చైత్ర కండిషన్ తెలిసి ఆండ్రియన్ వచ్చి పలకరించారు. అబోర్షన్ చేయించుకో, నీకు చాలా ఫ్యూచర్ ఉంది, ఇదంతా నీకు అవసరం లేదు అని అనడంతో అప్పటి వరకు ఈ క్షణమే ప్రాణం పోతే బావుండు అని నిరాశలో కొట్టుకుపోతున్న చైత్ర తెప్పరిల్లి చూసింది. అప్రయత్నంగానే పొట్ట మీదకి చేయి వెళితే అప్పటి వరకు ఆలోచనలు లేని తనలోని ప్రాణం గురించి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆయన చెప్పింది నీ మంచికేనే, నీ తప్పు లేకుండా ఒకడు నీ జీవితాన్ని నాశనం చేశాడు. అది అర్థం చేసుకోకుండా నా కూతురు అల్లుడు నేను అనాథలా మార్చేసిపోయారు. ఏ తప్పు చేయకుండానే ఆ పాపానికి గుర్తుగా నీలో ఈ ప్రాణం రూపుదిద్దుకుంటోంది. ఆ పిండం కరిగించేసి ఒక మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేస్తాను అంటున్న బామ్మగారి మీద అంతెత్తున లేచింది చైత్ర. ఇప్పుడు పెళ్లి చేయమని నేను నిన్ను అడిగేనా? నాకు పెళ్లి చేస్తే చచ్చిన వాళ్ళు తిరిగి వస్తారా? నా మీద పడ్డ మచ్చ చెరిగిపోతుందా? అయినా వీటన్నిటికీ సంబంధం లేని నా బేబీ గురించి మాట్లాడావో ఊరుకోను అని కన్నీళ్లతోనే కోపంగా అరుస్తున్న చైత్రను బాధగా చూశారు బామ్మ. ఇప్పుడు నువ్వు చేస్తోంది అదేగా అంటూ వికాస్ సీరియస్ అయ్యాడు. ఏమైంది మీ అందరికీ? ఎందుకు నన్ను ఇలా చంపుతున్నారు అని తల కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంది చైత్ర. ఓసి నా తల్లి, అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా ఆవేశంలో పిచ్చిదానిలా చేస్తున్నావే అంటూ భ్రమరాంబగారు చైత్ర హ్యాండ్స్ పట్టుకొని ఆపారు. చచ్చిపోవాలనుందమ్మమ్మ, కానీ నాలోని ప్రాణాన్ని చంపే శక్తి నాకు లేదు అంటూ దీనంగా ఏడుస్తున్న చైత్రను ఎలా ఓదార్చాలో ఎవ్వరికీ అర్థం కాలేదు ఆ క్షణం. ఆండ్రియన్ 2 రోజులుండి రిటర్న్ అవుతూ వికాస్కి చాలా స్ట్రాంగ్గా చెప్పారు, ఎటువంటి అవసరమున్నా నన్ను కాంటాక్ట్ చేయమని. ఒక తండ్రిగా ఎప్పుడైనా తనకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చేస్తాను. చైత్రను ఇక్కడ నుండి స్విస్ తీసుకెళ్ళి ఆ రోజు తను వద్దు అని చెప్పిన పార్టీ అరేంజ్ చేసి ఈరోజు తనున్న పరిస్థితికి తల్లి తండ్రిని పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిపోవడానికి ఒక విధంగా నేను కారణమయ్యాను అని చెమర్చిన కళ్ళతో చెప్పిన ఆయన అభిమానానికి వికాస్ చెల్లించిపోయాడు. మరి చైత్ర తనని ప్రాణంగా చూసుకున్న తల్లిదండ్రుల మరణాన్ని జీర్ణించుకోగలుగుతుందా? అసలే భరించలేని బాధలో ఉన్న తనకు దేవుడు మరింతగా తన ధైర్యానికి పరీక్ష పెట్టనున్నాడా? అన్ని కష్టాలు ఒక్కసారిగా భరించిన చైత్ర మానసిక స్థితి ఎలా మారుతుంది? తన బాధకు ఓదార్పుగా నిలిచేదెవరు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి.